హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ సీజన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన టేస్టీ తేజ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే రేంజ్లో ఫిజికల్ టాస్క్లు ఆడి ఎంటర్టైన్మెంట్ కూడా అద్భుతంగా పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శరీరంతో ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఈ వారం ఆయనకి నామినేషన్లో కానీ గేమ్స్లో కానీ స్క్రీన్ స్పేస్ దొరకలేదు. టేస్టీ తేజకి ప్రధాన బలం నామినేషన్లో పాయింట్స్ వాదించడం. అది ఈసారి మిస్ అయ్యింది. హౌస్లోకి ఆయన వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యే రేంజ్లో ఓటింగ్ పడింది. కానీ నామినేషన్లో మనోడి డిఫెండింగ్ స్కిల్స్ కారణంగానే బలపడ్డాడు. ఆ తర్వాత ఈయన టాస్క్లు కూడా అద్భుతంగా ఆడడంతో ఆడియన్స్ ఇతనికి కనెక్ట్ అయ్యారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఎలిమినేట్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో ఈయన చేసిన కొన్ని పాయింట్స్ సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గౌతమ్ ప్రేరణలపై ఈయన పీకల దాకా కోపం పెంచుకున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను చింపేసి ఫైనల్స్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. రోహిణి, నబిల్, నిఖిల్, అవినాష్ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాడు. విష్ణుప్రియ టాప్ 5లోకి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదంటూ కామెంట్ చేశాడు. నిఖిల్, అవినాష్, రోహిణి గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పాడు. ముఖ్యంగా అవినాష్ అయితే దేవుడిచ్చిన అన్నయ్య అంటూ పొగడతలతో ముంచి ఎత్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన కోసం సపోర్ట్ చేస్తానని కూడా చెప్పుకోవచ్చాడు. గౌతమ్ని మాత్రం అతని గేమ్కి ఎక్స్పోజ్ చేసే విధంగా మాట్లాడాడు. స్టేజ్ మీద మనం చూసింది 10% అయితే గౌతమ్ గురించి నెగిటివ్గా బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడింది మాత్రం 90% అట. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.